హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ సొల్యూషన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను శబరిమల దర్శనానికి టికెట్స్ ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, అది కూడా ఫ్రీగా నేను పూర్తిగా చెప్తాను. ఈ 2024-20 సంవత్సరంలో ఎవరైతే అయ్యప్ప మాలలు వేశారో వాళ్ళు శబరిమల దర్శనానికి ఫ్రీగా టికెట్స్ ఎలా ఆన్లైన్ అప్లై చేసుకోవాలని పూర్తిగా చెప్తాను. మీరు చేయాల్సింది ఒకటే, ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూసే పాటలో మీకు ఎక్కడైనా లైక్ చేయాలనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి. పూజ బుకింగ్ అని, అలాగే అకామిడేషన్ బుకింగ్ అని, అలాగే వర్చువల్ ఐక్యూ అని, మనకు కావాల్సింది వర్చువల్ ఐక్యూ. దీనిపైన క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్నాక ఇక్కడ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది పూర్తిగా చెప్తాను చూడండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంది ఫ్రెండ్స్. దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీకు ఫోటో అడుగుతుంది. మీరు యొక్క ఫోటో సైజ్ ఎంత ఉండాలని చూడొచ్చు. కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి ఏమేమి మ్యాండేటరీగా ఉండాలనేది. ఇక్కడ చూడండి, ఫోటో ఫార్మాట్ షౌల్ బి జేపీఈజీ, పిఎన్జీ, జిఫ్ అనే ఫార్మాట్లో ఉండాలి. అది కూడా 1 MB బిలో ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఈమెయిల్ అనేది కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూద్దాం, ఈ ఫామ్స్ అనేవి కూడా ఫిల్ చేద్దాం. కంప్లీట్గా డీటెయిల్స్ చెప్తాను, అది కూడా తెలుగులో మీ యొక్క మొబైల్ యూజ్ చేసుకొని. ఇక్కడ యాడ్ ఫోటో పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క చూస్ ద ఫైల్ చూసుకోండి. ఇక్కడ మీ యొక్క ఫోటో అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నాకు ఫోటో అప్లోడ్ చేశాను. అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నా యొక్క ఫస్ట్ నేమ్ ఎంటర్ చేశాను, అలాగే లాస్ట్ నేము, అలాగే మొబైల్ నెంబర్. మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్, కాబట్టి కంపల్సరీగా మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాలి ఫ్రెండ్స్. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వండి. అలాగే మీరు మేల్ ఆర్ ఫీమేల్ అని కూడా ఇక్కడ చూడండి, మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇక్కడ ఈ మేల్ ఆర్ ఫీమేల్ మీకు ఒక డౌట్ రావచ్చు, గుర్తుంచుకోండి. ఇక్కడ ఓన్లీ మేల్స్కి మాత్రమే, ఫీమేల్కి లేదు. అది కూడా 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఫీమేల్స్ కంటే లేడీస్కి అవకాశం లేదు ఫ్రెండ్స్. ఓన్లీ 10 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే శబరిమల దర్శనానికి వెళ్ళడానికి ఎలిజిబుల్ ఉంది. అది మీరు గమనించాలి ఫ్రెండ్స్. అలాగే మీ యొక్క అడ్రస్ చూడండి ఫ్రెండ్స్. మీ యొక్క అడ్రస్ టైప్ చేయండి. అలాగే మీ యొక్క అడ్రస్ కంపల్సరీ ఫ్రెండ్స్. అలాగే మీ యొక్క కంట్రీ సెలెక్ట్ చేసుకున్న కంట్రీ ఇండియా. అలాగే మీ యొక్క స్టేట్ వచ్చేసి, నా స్టేట్ వచ్చేసి తెలంగాణ క్లిక్ చేసుకోండి. అలాగే మీ యొక్క సిటీ, నా సిటీ వచ్చేసి ఖమ్మం ఫ్రెండ్స్. అలాగే మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేసుకోండి. మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఫోటో ప్రూఫ్ అని ఉంది. ఇక్కడ సెలెక్ట్ ఫోటో ప్రూఫ్ కూడా మీరు ఏం చేస్తారంటే, మీ యొక్క ఎవరైతే మీకు ఆధార్ కార్డు ఉందో దాన్ని క్లిక్ చేసుకోండి. మీ యొక్క ఆధార్ పైన ఇటువంటి ఫ్రెండ్స్ ఉంటుంది, ఆధార్ కార్డ్ అని, ఓటర్ ఐడి కార్డ్ అని, అలాగే పాస్పోర్ట్ అనేది ఉంటుంది. నేనైతే నా ఆధార్ కార్డ్ పైన సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఫోటో ఐడి నెంబర్ ఉంది. ఇక్కడ మీరు చేయాల్సిందంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. నా యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. నా యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ చేశాను. అలాగే ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ కంపల్సరీ కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అలాగే దానికి ఒక పాస్వర్డ్ ఇవ్వండి. మీకు పాస్వర్డ్ ఇవ్వండి, ఏదైనా పాస్వర్డ్ ఇవ్వచ్చు. ఇక్కడ అగైన్ ఉంది, దీనిపై క్లిక్ చేసుకోండి. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చేసుకున్నాక ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఆధార్ నెంబర్ ఉంటుంది. అంటే నేను ఇక్కడ ఆధార్ నెంబర్ తప్పుకుంటున్నా, చూసుకోగలరు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నేను మీ డీటెయిల్స్ అనేది పూర్తిగా ఫ్రెండ్స్, అప్పుడే మీకు ఇది తీసుకుంటుంది. కంటిన్యూ పై చేసుకొని, అంటే నేను ఇంతకుముందు ఆర్డర్ చేశాను కాబట్టి నాకు ఇదేనే రావట్లేదు ఫ్రెండ్స్. అందుకోసం నేను వేరే ఈమెయిల్ తీసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంక ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ నా నేమ్ కూడా పడింది. ఇక్కడ చూడండి, ఇక్కడ డాష్ బోర్డు, వర్చువల్ ఐక్యూ, కన్నిక, పిల్గారిమ్ గైడ్, బస్ బుకింగ్ అని ఉన్నాయి. ఇక్కడ కొన్ని రీసెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అవి కంప్లీట్గా చూద్దాం. ఇక్కడ కొన్ని ఉన్నాయి చూద్దాం. ఇక్కడ మనకు కావాల్సిన వర్చువల్ ఐక్యూ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ రోజు వెళ్తారో, శబరిమల దర్శనానికి ఎప్పుడు వెళ్తారో అప్పుడు మాత్రమే మీరు టికెట్స్ అని ఆ డేట్ని బుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, రెడ్ కలర్ ఉన్నాయి. రెడ్ కలర్ ఉన్నాయంటే ఆల్రెడీ బుకింగ్ అయిపోయి అది. అలాగే ఇక్కడ గ్రీన్ కలర్ ఒకటి ఉంది, ఇక్కడ 9వ తారీఖుని, ఇది ఈ యొక్క 9వ రోజున ఎలిజిబుల్ ఉంది. అలాగే మనం నెక్స్ట్ ఇయర్ కూడా చూసుకోవచ్చు. జనవరిలో కూడా 2020 సంవత్సరంలో చూసుకోవచ్చు. మనకి ఎన్ని బుకింగ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి కూడా. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9వ తారీఖున పని చేస్తున్నాం, దానిపైన మనం క్లిక్ చేసిన. అలాగే మీ యొక్క రూట్, అంటే ఏ రూట్ని వెళ్తారనేది క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను పంబా రూట్న వెళ్తామని క్లిక్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ మీ టైమింగ్స్, అంటే మధ్యాహ్నం 3 గంటలకు 4 గంటలకు వెళ్తారు, లేకపోతే 12 గంటల నుంచి వెళ్తారు అనేది కూడా చూసుకోవచ్చు. దాన్ని కూడా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ గమనించగలరు, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ సెల్ఫ్ అని ఉంది, అదర్స్ ఉంది. సెల్ఫ్ అంటే ఏంటి, అదర్స్ అంటే సెల్ఫ్ అంటే ఓన్లీ మీ యొక్క ఐడి ద్వారా మీరు మాత్రమే వెళ్ళొచ్చు అని. అదర్స్ అంటే మీతో పాటు ఇంకొక 5 కూడా మీ ఐడి ద్వారా తీసుకోవచ్చు. అది కూడా శబరిమల దర్శనానికి ఫ్రీగా ఫ్రెండ్స్. సెల్ఫ్ అదర్ పైన వచ్చి ఇక్కడ యాడ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ వాళ్ళ నేము, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఫోటో, ఐడి, అడ్రస్ అని క్లిక్ చేసి యాడ్ పైన క్లిక్ చేస్తే వాళ్ళు మీకు ఇక్కడ చూపెడతారు ఫ్రెండ్స్. అలాగే క్లిక్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీరు గమనించే ఫ్రెండ్స్, ఇక్కడ నోట్ ఇచ్చారు, నేను మీకు కింద చెప్పింది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 10 years నుండి 50 years
నాట్ అలౌడ్ ఫర్ దర్శనానికి 10 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు దర్శనానికి వెళ్ళడానికి అనుమతి, అది కూడా ఫీమేల్స్. అలాగే మీకు ఏమన్నా ప్రసాదం బుకింగ్ చేసుకోవాలన్నా, లేకపోతే ఇంటర్నెట్ చార్జెస్, అలాగే లడ్డూ గిట్ట చార్జెస్ కావాలంటే ఇక్కడ 10 రూపీస్ చేసుకొని మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే ఇక్కడ కంపల్సరీగా దర్శనానికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఆన్లైన్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అలాగే మనకి ఈ యొక్క ఆధార్ కార్డు కానీ, పాస్బుక్ కానీ, లేకపోతే ఓటర్ ఐడి కార్డు కానీ కంపల్సరీ తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. అది మీరు గమనించగలరు. అలాగే మీరు చూడండి ఉంటుంది ఇక్కడ రూట్ సెలెక్ట్ చేసుకున్నారు, డేటు, ఇక్కడ చూడండి నాకు డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చినాయి. ఇక్కడ చూడండి నా యొక్క ఫుల్ నేము, నా జెండర్, ఆధార్ కార్డు అన్నీ కూడా వచ్చినాయి. ఇక్కడ ప్రసాదానికి మీరు ఏమైనా తీసుకెళ్ళాలన్నా వాళ్ళకి ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ప్రసాదం డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మనకి ఏమైనా ప్రసాదం కావాలన్నా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. క్వాంటిటీ ఎన్ని కావాలి, 1 2 లేకపోతే ఎన్ని కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ అన్ని కూడా మనకైతే నాకు ఇప్పుడైతే ప్రజెంట్ అవసరం లేదు. ఎవరికైనా కావాల్సి అంటే ముందే మనం బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద యాడ్ విష్ లిస్ట్ ఉంది, పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు అనేది చూపెడుతుంది. ఇక్కడ ప్రైస్ ఎంత, క్వాంటిటీ అనేది చూపెడుతుంది, అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకైతే అందే అవసరం లేదు కాబట్టి నేను పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు నేను సెలెక్ట్ చేసుకున్న బట్టి నా సీరియల్ నెంబర్ ఉన్నది పెడుతుంది. అలా నా నేము, నా జెండరు, అలాగే నాకు ఐడి ప్రూఫ్, నా యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చేస్తున్నాక ఇక్కడ హ్యావ్ ద నోట్ సెట్ ఉంటుంది, ఎస్ఎన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి.